నటుడు, నాయకుడు, ప్రజాసేవకుడు, ప్రశ్నల యంత్రం, విప్లవ మంత్రం, నిజాయితీకి నిలబడే దంతం, అశేష అభిమాన సముద్రం, పవర్ స్టార్ సొంతం. ప్రెజెంటింగ్ యూ ఎవరీవన్ ఫేవరెట్. ఇది చూద్దాం. మా ఏబీ ప్లే చేయండి. నువ్వు వెళ్ళిన సినిమా ఆడిషన్ ఏమైంది? ఆడిషన్ ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్కి అతనే కరెక్ట్ గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. ఏదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. Made in Andhra student ante అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెత్త. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా, వైరసే సోకిందయ్యా. పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం, తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం, నూనెలోంచి వానలోకి జారి పడ్డ అప్పడం.
మధు నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. ఆఫ్ కోర్స్ నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు చెప్పించి గౌరవ మర్యాదలు నేర్పించి ఐ లైక్ మై డాడ్. ఇంకా నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా ఇంకా చిరంజీవి. చిరంజీవి? చిరంజీవి ఫిల్మ్ యాక్టర్. ఫిల్మ్ యాక్టర్ చిరంజీవా? ఫైట్లు చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడు, రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ. ఐ లైక్ హిమ్. మంచి వ్యక్తి. ఆయన అంటే మనకు కూడా బాగా ఇష్టం. అది కాదు మధు, చిరంజీవి అమ్మ నాన్న వీళ్ళందరూ బాగా కామన్గా నచ్చే వ్యక్తులు. నీకు పర్సనల్గా స్పెషల్గా ఎవరంటే ఇష్టం? ఇలా చూడు, నేను ఎవరినో ఇష్టపడుతున్నానని చెప్పాలని ఆశపడుతున్నాను. పేరు చెప్పు, ఇష్టమని చెప్పేస్తాను. ఏం లేదులే, లైట్ తీసుకో. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే. నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే, నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారంజే. ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీవేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. వారి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో తాగే లోకమంతా ఉయ్యాలే, ఊగే ఊగే రో. It's time to party, it's time to party. Come on, let's chill and thrill and kill it now. Come on, we checkin' చేద్దాం రో. Come on, let's rock it.
పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది. కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి తలనొప్పి వస్తుంది. బిలీవ్ ఇట్స్ ఫన్ టు బి హియర్. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి నిదుర దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపే పొంగే అదుపు దాటి మనసే పొంగే నాలో గడప దాటి వలపే పొంగి చెంప దాటి ఎరుపే పొంగి నన్ను దాటి నేనే పొంగి నీ కంటే ఊసలు రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి తుంటెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఇరుకే ఏమండే బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? మీ సార్ని కలవాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు. సిద్ధప్ప నాయుడు వచ్చాడని చెప్పు. అపాయింట్మెంట్ లేకుండా మా సార్ అంత ఈజీగా ఎవరిని కలవరు. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఆడు నా ఫ్యాన్. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. నేను అధికార పార్టీ మనిషిని, కొండవీడు యువజన నాయకుడిని, ఈ ఊరికి వెలుగునిచ్చే సూర్యుడు లాంటోడిని. నువ్వు ఈ పొద్దు తిరుగుడు పూలా ఉంటే మంచిది. నేను ఇది అయితే నేనే నీకు పోటీ. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నా చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. చరిత్రల గురించి, చెత్త బుట్టల గురించి నేను తెలుసుకోను. ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు. పాపులారిటీది ఏముందిలే, పాసింగ్ క్లౌడ్ లాంటిది. వాతావరణం వేడెక్కితే వాన కరిగిపోద్ది. నేను ఆకాశం లాంటి, ఊరుముచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా నేనెప్పుడు ఒకేలా ఉంటాను. నేను పాసింగ్ క్లౌడ్ ఏంట్రా? మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి. ఒక్క భయం తప్ప. ఇప్పుడు దాకా మీరు ఎదుటోళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలా? నీ భాషలో చెప్పాలి చూడు. ఇది భయం అంటే సార్ 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 మళ్ళీ ఏంట్రా? అతన్ని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం సార్. ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్. చంపడం కాదు సార్. ఇది ఎలా ఉంది? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుద్ది.
5 అడుగులు 10 అంగుళాల ఎత్తు, 75 కేజీల బరువు కూడా లేని రివట్ లాంటి శరీరం. నీ చుర 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 చూపులే పంజ, సల 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 ఊపిరే పంజ, నర నరమున నెత్తురే పంజ, అణు అణువున సత్తువే పంజ, అది పెరుగని వేగమే పంజ, అదరని పెను ధైర్యమే పంజ, పెద ఉంచున మౌనమే పంజ, పదునగు ఆలోచనే పంజ. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి. ఆకాశం నీ పంజ, అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా. ఆవేశం నీ పంజ, అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా. Let's go, Johnny. Johnny. తర్వాత ఏంటి కోటో? మనవాడు వచ్చాడోయ్, మెరుపల్లే వచ్చాడోయ్, దమ్మున్న చిన్నోడోయ్, దుమ్ము దులిపేస్తాడోయ్. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి ఫేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, ఫైబర్ కే పుడింగ్, పవర్ కే బ్రాండింగ్, హై ఎండ్ స్టైలింగ్, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. जो डर गया समझो मर गया. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing.
నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. రజనీ గారు ఇది ఏం కిక్ అండి, స్టేజ్ మొత్తం ఆడియన్స్ ఊగిపోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ మజాక తగ్గేదే లేదండి ఇక్కడ చూడండి అసలు. Thank you guys. Hope you guys have enjoyed this. Okay. So just I'll take a couple of minutes. వీళ్ళు ఇంతమంది కష్టపడ్డారు జస్ట్. సో వాళ్ళందరూ ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఒక్కసారి నా కోసం. ఎందుకంటే చెప్పాలనుకుంది ఇద్దరు గురించండి. అందరూ కష్టపడి పనిచేశారు, కానీ ఫస్ట్ పిలవాల్సింది అనిల్ గారిని. అనిల్ ప్లీజ్. ఓకే. అండ్ ఇంకొక పెద్ద మెగా ఫ్యాన్ ఎవరు చెప్తారా? అండ్ ఇవన్నీ చేయించి ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇదంతా మొత్తం చేసిందని నారాయణ గారు రావాలి సార్, క్లాస్. ఓకే. తర్వాత శ్రీకుమార్, మా శ్రీకుమార్ గారు కానీ ప్రదీప్ పూనా, చిరంజీవి నుంచి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, కొలంబస్ ఉంటుంది తెలుసు, ఒకసారి రావాలమ్మా ముందుకి. తర్వాత చెంచు గారు అండ్ ప్రసాద్ గారు కొత్తగా వచ్చారు. ఎలా చేశారు అబ్బాయి, బాగా చేశారా? అదే. ఓకే. అనుష గారు, అదే అది గణేష్ గారు మాసాక. అనుష గారు అయ్యో ఓకే, దట్స్ ఓకే. వాళ్ళ డాన్స్ బాగుంది కదండి. తర్వాత సుచంద్ వాళ్ళ అబ్బాయి అండ్ వీర్ ప్రతాప్ గారు, మనోజ్ భాయ్ వచ్చారు అండి. సో ఇంకా తర్వాత అందరు కిడ్స్ ఉన్నారు మొత్తము. వీళ్ళందరూ చాలా కష్టపడేశారు, కొరియోగ్రాఫ్ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ అందరు కిడ్స్ ఒకసారి రండమ్మా ముందుకి. సో ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్ అండి. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దెమ్. నేను లాస్ట్ వీక్ లో ఊపారు అంతగా ఏం చేయలేదు మొత్తం. ఒకసారి అండి ప్లీజ్. గురించి మర్చిపోయాను, సారీ మై మిస్టేక్. రామగారు మధ్యలో రావాల్సిందే కోరుకున్నాను. సో తనకి ఇది శిక్షణ అంతా అయ్యేది కాదండి, అడగగానే వచ్చి చేశారు. మొత్తం కోఆర్డినేషన్, గర్ల్స్ కోఆర్డినేషన్ మొత్తం తనకి వెళ్ళాలి. అండ్ ఇంకొకరు ఇక్కడ లేరు, బిందు గారు, తనకు కూడా క్రెడిట్ వెళ్ళాలండి. సో తన కిడ్స్ అందరు వీళ్ళందరూ చూసారు కదండి, వీళ్ళందరూ తనే కోరియోగ్రాఫ్ చేశారు. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్. సో ఇక్కడ ఒహాయో మెగా ఫ్యాన్స్ అనే గ్రూప్ ఉన్నారండి. 10 years నుంచి రన్ చేస్తున్నా. ఐ వాజ్ ఫస్ట్ టు యాక్చువల్లీ స్టార్ట్. అండ్ దెన్ ఇంకా చిరంజీవి అభిమానులు అంటే మీకు తెలిసిందే కదా, మనకి యాజ్ ఈజ్ ఆటోమేటిక్గా కలిసిపోతూ ఉంటారు, అలాగే ఆర్ట్ వాట్ రిలేషన్ అనమాట. సో ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది రజనీ గురించి. ఎంత పెద్ద మెగా అభిమాన్ అంటే, మేము కోవిడ్ టైంలో కూడాను చిరంజీవి బర్త్ అంటే మేము 2 సంవత్సరం చేయలేదు, కానీ ముందు వరకు కూడా ప్రతి సంవత్సరం కంపల్సరీగా చిరంజీవి బర్త్డే కంపల్సరీగా చేస్తాం. అలాగే చిరంజీవి గారి సినిమాలు ఏవి రిలీజ్ అయినా భారీ ఎత్తున ఏంటంటే ఈ ఫైర్ వర్క్స్ కానీ అన్నీ చేస్తూ ఉంటాం, కేక్ కటింగ్ గట్రా. సో రజనీ ఏంటంటే కోవిడ్ టైంలో కూడా మాస్క్ వేసుకొని వచ్చాడండి, పీక్ టైంలో కూడా. అది రజనీ అభిమానం అనమాట. రజనీ కమిట్మెంట్ అయితే ఇంకా మీరు చూస్తున్నారు ఇదే అనమాట. సో తను ఏదైనా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ రజనీ యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే రజనీ ఇన్నాళ్ళు నాకు 10 years ఇచ్చిన సపోర్ట్ మామూలు కాదండి. ఏ ఈవెంట్ అయినా సరే నేను ఉన్నానని చెప్పి ముందు వచ్చి నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ థ్యాంక్ యూ రజనీ వన్స్ అగైన్. ఇట్స్ రియల్లీ నైస్ ఈవెంట్ టుడే. ఐ రిక్వెస్ట్ రామన్న గారు. అండ్ థ్యాంక్ యూ గైస్, అమేజింగ్. స్టేజ్ తగ్గలేదు కానీ మేము క్రౌడ్ నుంచి అయితే రెస్పాన్స్ ఎక్కువ రాలేదు. పవన్ ఏంటి
అంతేనా? థ్యాంక్ యూ గైస్. నైస్ షో, అమేజింగ్ యాక్చువల్లీ. వన్స్ మోర్ అన్నారు రామ్, ఇంకో పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. అంటే వీళ్ళ గోపికలే నాకు తెలిసినంత వరకు. అసలు క్రేజీ అవుతారు అనుకున్నా, ఏమో నాకైతే అనిపించలేదు ఆడియన్స్ అయితే. ఓకే, థ్యాంక్ యూ గైస్. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. చాలే.